అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు అవరోధాలు. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? జ్ఞానజ్యోతి స్కూల్ ఆవరణలోని గ్రౌండ్లో పిల్లలంతా ఆట విడుపుగా ఆడుకుంటున్నారు. పిల్లల కేరింతలతో కేకలతో అక్కడంతా హడావిడిగాను సరదాగాను ఉంది. ఆడుకునే వయసున్న పిల్లలకు ఆటకు మించిన ఆనందం వేరేముంటుంది? ఆ ఆనందాన్ని సొంతం చేసుకుంటూ తెగ ఆడేస్తున్నారు పిల్లలు. వీటికి అతీతంగా దూరంగా చెట్టు నీడలో ఒంటరిగా కూర్చునుంది సంహిత రాబోయే పరీక్షల గురించి సీరియస్గా ఆలోచిస్తూ కూర్చునుంది. తను లెక్కల్లో కొంచెం పూర్, అందుకే దిగులుగా ఉంది. అప్పుడే అక్కడకు చేరిన ప్రతిమను చూసి, ప్రతిమ ఓసారి రావే అంటూ పిలిచింది సంహిత. ఏంటే ఒక్కదానివే కూర్చున్నావు? పద, అక్కడ మన క్లాస్మేట్స్ అంతా అంత్యాక్షరి ఆడుతున్నారు, అక్కడికి వెళ్దాం అంటూ చెయ్యి పట్టి లాగింది ప్రతిమ. వెళ్దానుగానే నాకు ఒక విషయం చెప్పవే, పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, లెక్కలంటే నీకు భయంగా లేదా అడిగింది సంహిత. ఓహో, అదా సంగతి. నిజమేనే, నాకు కూడా నీలాగే లెక్కల సబ్జెక్ట్ అంటే గడగడా వణికిపోయేదాన్ని. ఇప్పుడు అలాంటి భయాలు గియాలు ఎగిరిపోయాయి. అదెలా సాధ్యమైందో కనుక్కోవడానికే నేను పిలిచాను. సింపుల్, మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్తున్నాను. అందుకే మొన్న యూనిట్ టెస్ట్లో కూడా 90% మార్కులు వచ్చాయి అంది సంతోషంగా. ఓ, అదా సంగతి. ఇంతకీ ఎవరి దగ్గర ట్యూషన్కి వెళ్తున్నావే అడిగింది సంహిత. పురుషోత్తం దాస్ సార్ దగ్గరకు. ఓ అలాగా, అయితే నేను కూడా వస్తానే, అడిగి చూడు సలహా ఇచ్చింది ప్రతిమ. ఇంతలో స్కూల్ బెల్ మోగగానే పిల్లలంతా బిలబిలమంటూ ఇళ్లకు బయలుదేరారు. సంహిత కూడా బ్యాగ్ సర్దుకుని ఇంటికి బయలుదేరింది. 2 రోజుల తర్వాత ప్రతిమ కనిపించగానే సంహిత సంతోషంగా చెయ్యి ఊపుతూ పిలిచింది. ఏమిటే చాలా సంతోషంగా కనపడుతున్నావు అని అడిగింది ప్రతిమ. పురుషోత్తం దాస్ సారు నాకు కూడా ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నారు. నిజంగా? నువ్వు ట్యూషన్కి వస్తావా అనుమానంగా అడిగింది ప్రతిమ. నిజమే చెప్తున్నానే, ఇక రేపటి నుంచి ఇద్దరం కలిసే వెళ్ళొచ్చే. ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడింది ప్రతిమ. మళ్ళీ వెంటనే, సంహిత ప్లీజ్ నువ్వు ఈ ట్యూషన్కి రావద్దే బ్రతిమలాడుతున్న ధోరణిలోనే అంది. అదేంటే, ఆ సార్ బాగా చెప్పరా? అదంతా నీకు అనవసరం. నా మాట విని మరో సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళు. నేను వస్తే నీ మార్కులు తగ్గుతాయనా నీ భయం అడిగింది సంహిత. అలాంటిది ఏమీ లేదు, నాకు తోచింది చెప్పాను, నీ ఇష్టం తర్వాత అంటూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతిమ. సాయంత్రం వేళ సంహిత తల్లి సునంద కూతురి కోసం ఎదురుచూస్తోంది. సంహిత రోజు ఈ పాటికల్లా ఇల్లు చేరుకునేది. అప్పటి వరకు ఇంకా ఇంటికి చేరకపోవడంతో ఆందోళనగా కూతురికై ఎదురు చూస్తోంది. ఇంతలో భర్త సతీష్ రావడంతో కూతురు ఇంకా రాలేదు అన్న సంగతి చెప్పింది. ట్యూషన్కి వెళ్ళుంటుంది, సిటీలో బస్సులు అవి టైంకి దొరకాలి కదా, ఈ పాటికి వస్తూ ఉంటుందిలే అంటూ సమాధానపరిచాడు సతీష్. అబ్బా, మీ మగాళ్ళు ఎప్పుడు అంతే, ఎదిగిన కూతురు ఇంటికి రాలేదంటే ఆడవాళ్ళకి ఎంత భయంగా ఉంటుందో తెలుసా గేటు వైపు చూస్తూ అంది. ఇంతలో సంహిత రావడం కనిపించగానే అమ్మయ్య అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది సునంద. కానీ లోపలికి వస్తున్న సంహిత మొహం వాడిపోయి ఉంది. తోటకూర కాడలాగా వేలాడిపోతూ వచ్చి బ్యాగు ఒక పక్కన పడేసి తన రూంలోకి వెళ్ళి బెడ్పై బోర్లగిలా పడుకుంది. దాంతో తల్లి సునంద పరుగున వచ్చి కూతురు నుదుటిపైన చెయ్యి వేసి చూస్తూ, ఏమ్మా బాగా అలసిపోయావా? ఉండు, వేడి వేడి పాలు కలిపి తీసుకొస్తాను అంది. అప్పుడు గమనించింది సంహిత కళ్ళల్లో సన్నటి నీటి పొరని. తల్లి అనునయ వాక్యాలకి కరిగిపోయింది సంహిత. తల్లిని వాటేసుకొని బావురమంది. ఏమైందమ్మా? వెంటనే కళ్ళు తుడుచుకుని, ఏం లేదమ్మా, పరీక్షలు తలుచుకుని భయం వేసింది అంటూ సర్ది చెప్పింది సంహిత. ఆ రోజు నుండి సంహిత చాలా ఉదాసీనంగా ఉంటోంది. గతంలో ఉండే చలాకితనం లోపించింది.
ఓ రోజు సునంద చెల్లెలు వందన సంహిత ఇంటికొచ్చింది. సునంద చెల్లెల్ని సాదరంగా ఆహ్వానించింది. వందన అలహాబాద్లో ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తోంది. ఆఫీస్ పని మీద ఢిల్లీ చేరుకుంది. సంహితకు వందన పిన్ని దగ్గర చనువు ఎక్కువ. ఆ సమయంలో సంహిత స్కూల్కి వెళ్ళింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. కాసేపటికి, అవును, సంహిత ఎలా చదువుతోంది? తనకేమిటి, క్లవర్ స్టూడెంట్, తప్పక క్లాస్ వస్తుంది అంది వందన అక్క చేతిలోని టీ కప్ అందుకుంటూ. సంహిత టాపిక్ రాగానే సునంద మొహంలో దిగులు ఆవరించింది. అక్కా, ఏమిటి మాట్లాడవు? సంహిత స్టడీసు ఎలా సాగుతున్నాయి? బాగానే చదువుతోంది అంది పరధ్యానంగా. అదేంటక్క అలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా అంది అక్క మొహంలో దిగులు గమనించి. ఏమిటోనే, ఈ మధ్య బొత్తిగా పిల్ల పాడైపోయింది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఏంటో పోగొట్టుకున్నట్టుగా నిస్తేజంగా ఉంటుంది. అడిగితే ఏమీ చెప్పదు. అలాగే, నేను వచ్చానుగా, 4 రోజుల్లో దాని ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి మరీ వెళ్తాను, సరేనా అంటూ హామీ ఇచ్చింది వందన. అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న సంహిత ఎప్పట్లాగా ఎటూ దృష్టి సారించకుండా దిగులుగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. వెనకాలే వందన వెళ్ళి సంహిత కళ్ళు మూసి, నేనెవరో చెప్పుకో అంది. ఆ స్పర్శను గుర్తించిన సంహిత పిన్ని అంటూ వందనను వాటేసుకుంది. పిన్ని దగ్గర చనువుంది సంహితకు. ముందు ఫ్రెష్ అప్ అవ్వు, అలా ఇండియా గేట్ వరకు తిరిగొద్దాం, కమాన్ అంటూ తొందర చేసింది. ఇద్దరూ సరదాగా తిరిగొచ్చారు. దారిలో ఒక రెస్టారెంట్లో సంహిత దిగులుకు కారణం అడిగింది. సంహిత చెప్పింది. విని విస్తుపోయింది. నువ్వేం దిగులు పడకు, రేపు నేను చెప్పినట్టే చెయ్యి, సరేనా అంటూ ధైర్యం చెప్పింది. పురుషోత్తం దాస్ తన ఇంటి ముందు ఆగిన పోలీస్ జీపును చూసి ఆశ్చర్యపోయాడు. రండి రండి, ఎస్ఐ రణధీర్ను ఆహ్వానించాడు పురుషోత్తం దాస్. చెప్పండి, ఏమిటిలా వచ్చారు? మా అమ్మాయి రజనీకి మీరు ట్యూషన్, ఏదో కాలక్షేపానికి ట్యూషన్ చెప్తున్నాను, ఎక్కువ మందికి నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? మా అమ్మాయి పోలీసు వాడి కూతురు అనేగా. మా అమ్మాయి మీ దగ్గర ట్యూషన్కి వస్తే మీ బండారం బయటపడుతుందనేగా అంటున్న ఎస్ఐ మాటలకు అడ్డుపడుతూ, ఎస్ఐ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సంఘంలో హోదా గలవాణ్ణి, మీరు ఇలా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తా అంటూ ఎదురు తిరిగాడు. వెయ్యి చూద్దాం అంటూ అక్కడికి చేరుకుంది వందన. ఆమె వెనకాలే సంహిత, ప్రతిమ, ప్రియాంక, వేదిక మొదలైన ట్యూషన్ విద్యార్థినులంతా నిల్చునున్నారు. వీళ్ళంతా నీ అసభ్య ప్రవర్తన మీద కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు ఎస్ఐ. ఎవరో నా మీద పడని వారు చెప్తే ఎలా? సాక్ష్యమేది అన్నాడు బెంకంగా పురుషోత్తం దాస్. నీ సంగతి తెలిసే అంతా రికార్డ్ చేశాం. నిన్న సంహిత బ్యాగ్లో కెమెరా ఉంచాం. అది తెలియని నువ్వు ఎప్పట్లా నీ వెకిలి చేష్టలు ప్రారంభించావు. అమ్మాయిల బొగ్గలు నిమరడం, భుజాలు పట్టుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా వాళ్ల చేతులు నొక్కడం లాంటివి చెయ్యసాగావు. ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చావు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే, అందుకే ఆచార్య దేవో భవ అన్నారు. అలాంటిది నువ్వు నీ తుచ్చమైన చేష్టలతో ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయావు. నీకు పెళ్ళేడు కూతుళ్ళున్నారు. వాళ్ల మీద చెయ్యి వేసే ముందు నీకు నీ కూతుళ్ళు గుర్తుకు రాలేదా? నువ్వు పురుషోత్తముడివి కావు, పురుష అధముడివి. ఎదిగి ఎదగని వయసు వారిది. నీ కోతి చేష్టలు ఎవ్వరికి చెప్పలేక, భరించలేక ఎంతటి క్షోభకు గురై ఉంటారో ఊహించావా? తరతరాల చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే 4 గోడల మధ్య నుంచి బయటకొస్తున్న ఆడదానికి నీలాంటి చీడ పురుగులే అవరోధాలు. నీలాంటి వాణ్ణి క్షమించకూడదు. అరెస్ట్ హిమ్, ఆడపులిలాగా గర్జించింది వందన. ఎస్ఐ రణధీరు పురుషోత్తమ దాస్ని అరెస్టు చేశాడు. ముందుగా స్కూలు యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చెయ్యండి. మరి
ఇదివరకు చదివిన క్రైమ్ నవలలు కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.